అందరికీ నమస్కారం అండి. ఈ సావిత్రమ్మ భక్తి ఛానల్లో భక్తులకంతా నమస్కారం అండి. నేను ఇప్పుడు ముఖ్యంగా ఏం చెప్తానంటే తులసి సీతమ్మ కథ చెప్పాలని అనుకున్నానండి. ఈ తులసి సీతమ్మది 3 అవతారాలండి. ఫస్ట్ పుట్టేది పెరిగేది అదొక కథ. మళ్ళా బృందావనంలో శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడు ఇద్దరు పుట్టినది. అది కూడా తులసి చెట్టుకు సంబంధించింది. ఆ యుగం అయిపోయాక మళ్ళీ 3వ యుగము శ్రీకృష్ణుడు మన ఇద్దరు ప్రేమించుకుంటుంది, పెళ్ళి లేదు కదా అని చెప్పేసి రాధాదేవి అడిగితే, ఇంకొక యుగంలో నేను రాముడు పుట్టాను, నువ్వు సీతగా పుట్టు, అప్పుడు నిన్ను పరిణయం ఆడతాను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. అప్పుడు అదే యుగం అండి. 3 యుగాలకి ఇది తులసి సీతమ్మ కథ. తులసి సీతమ్మ కథ చెప్పాలని 3 మాటల్లో చెప్పచ్చు అండి. మాటలు చెప్తే బాగాలేదు, పాట పాడతానండి. వినండి, ధరించండి, లైక్ కొట్టండి. పుట్టింది పున్నగిరిలో తులసి సీతమ్మ, పెరిగింది చెన్నగిరిలో తులసి సీతమ్మ. పుట్టింది పున్నగిరిలో తులసి సీతమ్మ, పెరిగింది చెన్నగిరిలో తులసి సీతమ్మ. చదివింది చెన్నగిరిలో తులసి సీతమ్మ, చదివింది చెన్నపట్నమే తులసి సీతమ్మ. చదివింది చెన్నపట్నమే తులసి సీతమ్మ. 12 ఏళ్ళు పాయమొచ్చనే తులసి సీతమ్మకు, 12 ఏళ్ళ పాయమొచ్చనే తులసి సీతమ్మకు. బాల్యమందను సమర్థాయనే తులసి సీతమ్మ, బాల్యమందను సమర్థాయనే తులసి సీతమ్మ. 12 ఏళ్ళు పాయమొచ్చనే తులసి సీతమ్మకు, 12 ఏళ్ళు పాయమొచ్చనే తులసి సీతమ్మకు. బాల్యమందను సమర్థాయనే తులసి సీతమ్మ, బాల్యమందు సమర్థాయనే తులసి సీతమ్మ. 7 మేనమామలే తులసి సీతమ్మకు, 7 మేనమామలే తులసి సీతమ్మకు. రోజుకొక్కరు పెత్తన ಮಾಡಿದೆ తులసి సీతమ్మను, రోజుకొక్కరు పెత్తన ಮಾಡಿದೆ తులసి సీతమ్మను. ఆదివారం ఆపదొచ్చనే తులసి సీతమ్మకు, ఆదివారం ఆపదొచ్చనే తులసి సీతమ్మకు. సోమవారం మంచమెక్కినే తులసి సీతమ్మ, సోమవారం మంచమెక్కినే తులసి సీతమ్మ. మంగళవారం మరణమాయనే తులసి సీతమ్మకు, మంగళవారం మరణమాయనే తులసి సీతమ్మకు. కట్టిరయ్య సవారి బండులు తులసి సీతమ్మను, కట్టిరయ్య సవారి బండులు తులసి సీతమ్మను.